హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఏకేఎస్ఐఎస్ అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్ కనుక మనం చూస్తే ఇందులో స్టేట్మెంట్ 1 ఈజ్ ఇన్కరెక్ట్, స్టేట్మెంట్ 2 వెనిజులా హ్యాస్ ద వరల్డ్ లార్జెస్ట్ ఆయిల్ రిజర్వ్స్, ఇది కరెక్ట్. అలాగే నిన్న క్వశ్చన్లో ఒక చిన్న పొరపాటు దొరికిందండి. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టాట్యూటరీ బాడీ, నేను గబుక్కున్నది కాన్స్టిట్యూషనల్ బాడీ అన్నట్టుగా ఉన్నాను. నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్ మనం ఆర్టికల్ ఉంది కదా 338A సంథింగ్, సో అక్కడ మనకు వస్తుంది కాబట్టి అది కాన్స్టిట్యూషనల్ బాడీ. బట్ ఆన్సర్ 1 ఓన్లీ. నేను అది కొంచెం పొరపాటుగా చెప్పాను, దయచేసి సరి చేసుకోండి. బిఫోర్ వీ గో టు ది సెషన్, ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఫర్ యూపీఎస్సీ అడ్మిషన్స్, అట్లాగనే గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 బోత్ ఏపీ అండ్ తెలంగాణ, సో ఇన్ బోత్ మీడియమ్స్ తెలుగు అండ్ ఇంగ్లీష్, దయచేసి కింద నెంబర్కి కాల్ చేయండి. ఇంకా ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అండి. అదేంటంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, ఉన్నత విద్యని భారతదేశంలో అంతర్జాతీయం చేయాలి. ఇది నీతి ఆయోగ్ ఇచ్చినటువంటి రికమెండేషన్. అసలు ఈ రికమెండేషన్ ఎందుకు ఇచ్చింది అనేది కనుక మనం చూస్తే, భారతదేశం నుంచి చాలామంది విద్యార్థులు భారతదేశాన్ని వదిలి వెళ్ళిపోతున్నారు. 2011 నుంచి భారతదేశ పౌరసత్వం వదులుకున్నటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య 16 లక్షలు ఉంది. అంటే భారతదేశం ఏ మేరకు మనకు ఉన్నటువంటి టాలెంట్ని ఆపకుండా విదేశాలకు పంపిస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. సో కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అద్భుతమైన కంపెనీల్లో సీఈఓలుగా మన దేశానికి సంబంధించిన వ్యక్తులే ఉంటున్నారు అని మనం గర్వపడాలా? ఈ టాలెంట్ అంతా కూడా భారతదేశాన్ని వదిలి వేరే దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశంలో రాణిస్తూ భారతదేశానికి రావాల్సినటువంటి ఈ యొక్క వృద్ధిని ఆ దేశాలకు ఇస్తున్నారు అని మనం బాధపడాలా అనేటటువంటిది అర్థం కాని పరిస్థితి. సో దీనికి సంబంధించి నీతి ఆయోగ్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా, అంటే భారతదేశంలో ఉన్నత విద్యను అంతర్జాతీయం చేయడం. సో ప్రాస్పెక్ట్స్, పొటెన్షియల్స్ అండ్ పాలిటీ రికమెండేషన్స్, అంటే ఇది ఎంతవరకు మనం చేయగలం, ఎంతవరకు మనకి ఆ యొక్క శక్తి ఉంది, అలాగే దీనికి సంబంధించినటువంటి విధానాలు ఎలా ఉండాలి. సో భారతదేశాన్ని ఉన్నత విద్యకు గ్లోబల్ డెస్టినేషన్గా మార్చడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. యాక్చువల్గా చెప్పాలంటే మన దేశంలో ప్రైమరీ అండ్ సెకండరీ ఎడ్యుకేషన్స్ బాగోవేమో కానీ హయ్యర్ ఎడ్యుకేషన్ అనేటటువంటిది నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే ఇది దీటుగా లేదు అనేటటువంటిది ప్రశ్న. సో దీనికి సంబంధించి మనం ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ క్రిటికల్ ఫర్ ఇండియా ఎందుకు అనేది కనుక మనం చూస్తే, భారతదేశంలోకి ప్రపంచ దేశాల నుంచి వచ్చేటటువంటి విద్యార్థులు ఒక్కరైతే భారతదేశం నుండి ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయేటటువంటి విద్యార్థులు 28 ఉన్నారు. అంటే ఇన్బౌండ్ వర్సెస్ అవుట్బౌండ్ స్టూడెంట్ రేషియో 1:28 ఉంది మనకి. సో ఇందులోనే భాగంగా సిగ్నిఫికెంట్, చాలా ఎక్కువగా బ్రెయిన్ డ్రైన్ అనేటటువంటిది జరుగుతోంది. డొమెస్టిక్ అకాడమిక్ కెపాసిటీ, అంటే మన దేశంలో స్థానికంగా మనకున్నటువంటి చదవగలిగే విద్యార్థులు కూడా విదేశాల బారిన పడుతున్నారు. దాదాపుగా 2011 నుంచి కూడా 16 లక్షల భారతీయులు తమ యొక్క పౌరసత్వాన్ని వదులుకున్నారు. అంటే ఇది కేవలం విద్య కోసం మాత్రమే వదులుకున్నారు. సో ఖచ్చితంగా మనం ఈ ఇంటర్నేషనలైజేషన్, అంటే ఈ అంతర్జాతీయం అనేటటువంటిది చేయడం కారణంగా భారతదేశం నుంచి వెళ్ళిపోతున్నటువంటి బ్రెయిన్ డ్రైన్ని బ్రెయిన్ సర్క్యులేషన్గా భారతదేశానికి మార్చి ఈ యంగ్ టాలెంట్తో మనం అద్భుతమైనటువంటి అవకాశాల సృష్టి, అట్లాగనే జీడిపి పెరుగుదలను నమోదు చేయొచ్చట. అట్లానే ఎకనామిక్ అండ్ ఫారెన్ ఎక్స్చేంజ్ అవుట్ఫ్లో, భారతదేశం నుంచి విదేశాలకు వెళ్ళి అక్కడ విద్య చదువుకుంటున్నటువంటి వ్యక్తులు 6.2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట 2025 కల్లా. అది వచ్చినటువంటి ఇది. సో ఇది భారతదేశానికి నియర్లీ 2% ఆఫ్ జీడిపి. ఇది మన దగ్గరే ఉంటే ఆ డబ్బులన్నీ మనకే వస్తాయి కదా. అట్లానే ఇది 75% ఇండియా ట్రేడ్ డెఫిసిట్, అంటే భారతదేశంకి సంబంధించి వాణిజ్య లోటు అనేటటువంటిది ఏదైతే ఉందో దానికిలో 75% అది ఈక్వల్. అంటే ఎంత మనకి అద్భుతమైనటువంటి అవకాశాలను మనం కోల్పోతున్నామో, ఈవెన్ $తో రూపాయి మారకు విలువ కూడా ఇది కొంత కారణం అవుతుంది. సో ఇవన్నీ మనం గుర్తించాల్సినటువంటి విషయాలు. కాబట్టి దేన్నన్నా రాజకీయం చేయండి, కానీ దయచేసి విద్యా వ్యవస్థను మాత్రం రాజకీయం చేయొద్దు. సో ఖచ్చితంగా రాజకీయం అనేటటువంటిది ఉండాలి. బెటర్ రాజకీయాలే బెటర్గా డెమోక్రసీని ప్రమోట్ చేస్తాయి, నేను కూడా దాన్ని అంగీకరిస్తాను. కానీ విద్యారంగంలో కూడా రాజకీయం అనేటటువంటిది జరుగుతోంది. ఈ కారణంగానే ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రభుత్వ కాలేజీలు కానీ భారతదేశంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాయి. అందువల్లే ప్రైవేట్ రంగం పెరుగుతుంది, ఇది కూడా మనం గుర్తించాలి.
అట్లానే ఇండియాస్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ కనుక మనం చూస్తే ఇండియన్ స్టూడెంట్స్ ఎక్కువగా అమెరికా, యూకే, ఆస్ట్రేలియాలో చాలా ఎక్కువగా ఉంటున్నారు. అయితే ఇటీవల కాలంలో ఈ ఇండియన్ స్టూడెంట్స్ ఇన్ యూఎస్, యూకే, ఆస్ట్రేలియా రిస్క్ వీకెనింగ్ ఇండియాస్ లాంగ్ టర్మ్ నాలెడ్జ్ ఎకనామీ. ఖచ్చితంగా ఇలా ఎక్కువ మంది భారతదేశాన్ని వదిలి వెళ్ళడం వల్ల భారతదేశానికి ఉండాల్సినటువంటి సృజనాత్మకత కానీ ఈ యొక్క నాలెడ్జ్ ఎకనామీ కానీ కాస్త తగ్గుతోంది. సో దీని కారణంగా మనకేమవుతుందంటే గ్లోబల్ టాలెంట్ని మనం ఇంటర్నేషనలైజేషన్ చేసి మనం కనుక అట్రాక్ట్ చేస్తే దీనివల్ల మనకి రీసెర్చ్, ఇన్స్టిట్యూషన్ ర్యాంకింగ్స్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. అట్లానే మనం చూస్తే రీసెర్చ్ అండ్ సాఫ్ట్ పవర్లో చూస్తే దాదాపుగా ఇండియా విదేశాల నుంచి తెచ్చుకుంటున్నటువంటి స్టూడెంట్స్ 47,000 మందే ఉన్నారు. ఇంకా మనం బెటర్గా కనుక ఇది చేయగలిగితే ఇది ఒక 11 లక్షల వరకు పెరిగేటటువంటి అవకాశం ఉంది బై ద టైమ్ వి రీచ్ 2047. అలాగే 2001 నుంచి కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఫ్లో అనేటటువంటిది ఇప్పటి వరకు 518% పెరిగింది. గత 24 సంవత్సరాల్లో 518% పెరిగిందట. అట్లాగనే దీంతో పాటుగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, ఫ్యాకల్టీ రావడం వల్ల రీసెర్చ్ అవుట్పుట్ పెరుగుతుంది భారతదేశంలో. క్రాస్ కల్చరల్ లెర్నింగ్స్ అంటే విదేశాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి వస్తే భారతీయ సాంప్రదాయాలు కానీ మన దగ్గర ఉన్నటువంటి కల్చర్ని కానీ నేర్చుకుంటారు. దీనివల్ల గ్లోబల్ కొలాబరేషన్స్ కూడా చేయొచ్చు. అలాగే ఎడ్యుకేషన్తో కూడా మనం వేరే దేశాలను ఇన్ఫ్లుయెన్స్ చేసి కొంత ఎడ్యుకేషన్ డిప్లొమసీ చేయొచ్చు. అట్లాగనే గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా భారతదేశాన్ని మార్చడానికి ఇది ఒక మార్గం. అట్లానే కనుక మనం చూస్తే నేషనల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఇటీవల కాలంలో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చాం. సో ఇంటర్నేషనలైజేషన్ చేస్తే ఇది కూడా దానికి అలైన్ అవుతుంది. సో భారతదేశం 2047 కల్లా డెవలప్మెంట్ ఉన్నటువంటి దేశంగా మారాలని అనుకుంటున్నాం కదా, అభివృద్ధి చెందినటువంటి దేశంగా. సో దానికి కూడా హై స్కిల్డ్ వర్క్ ఫోర్స్ మనకు కావాలి. ఇవన్నీ కూడా ఈ ఇంటర్నేషనలైజేషన్తోనే సాధ్యం. దానివల్లనే మనకి జీడిపి అనేటటువంటిది పెరుగుతుంది. అలాగే టెక్నాలజీలో కూడా భారతదేశం లీడర్గా ప్రపంచవ్యాప్తంగా నిలుస్తుంది. సో వీటన్నిటికీ కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. అయితే ఇందులో మనకి అనేక సవాళ్ళు ఉన్నాయి. ముందుగా మొదటి సవాళ్ళు ఏంటంటే ఎప్పుడైనా వేరే దేశాల నుంచి వచ్చినప్పుడు స్కాలర్షిప్స్ అవి ఉంటాయన్నమాట. సో 41 ఇన్స్టిట్యూషన్స్ని భారతదేశంలో నీతి ఆయోగ్ సర్వే చేస్తే వాళ్ళు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్స్ చాలా తక్కువగా ఉంటున్నాయి. ఇది చాలా పెద్ద అడ్డుకట్ట అవుతుంది. అదే జర్మనీ, ఫ్రాన్స్ లాంటి వాళ్ళు అయితే చాలా తక్కువ ఖర్చుకే ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీనివల్లనే స్కాలర్షిప్ సపోర్ట్ లాంటివి తీసుకొని భారతదేశం నుంచి ఎక్కువ శాతం మంది విద్యార్థులు అక్కడికి పోతున్నారు. అట్లానే గ్లోబల్ పర్సెప్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ, మనకు అద్భుతమైన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆ రోజుల్లో స్టార్టింగ్ ఉన్నటువంటి మన నెహ్రూ గారి ప్రభుత్వం ఆ రోజుల్లో పెట్టినటువంటివి ఐఐటీలు కానీ, ఐఏఎస్సీలు కానీ, ఇది చాలా ఇండియాలో చాలా అద్భుతం అని చెప్పుకుంటాం. కానీ ప్రపంచంలో ఎవరు అట్లా అనుకోవట్లా. ఎందుకంటే క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్లో ఆసియా 2026కి సంబంధించి భారతదేశానికి సంబంధించిన యూనివర్సిటీ ఒక్కటి కూడా టాప్ 50లో లేదు. ఇది చాలా సిగ్గుచేటు మనకి. ఇంత ఐఐటి బాంబే, ఐఐటి ఖరగ్పూర్, ముంబై, ఢిల్లీ ఇట్లా చెప్తుంటాం మనం, ఒక్కటి కూడా లేదు. అంటే దాని అర్థం ఏంటి? కాంపిటేటివ్నెస్. మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకుంటే భారతదేశంలో ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్ తాలూకా కాంపిటేటివ్నెస్ కరెక్ట్గా లేదు. పోటీతత్వాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాం. ఇదొకటి మనం అర్థం చేసుకోవాలి. దీనివల్ల బ్రాండ్ ఉండదు. అలాగనే కనుక మనం చూస్తే కాంప్లెక్స్ వీసా ఫ్రేమ్వర్క్ అంటే మల్టిపుల్ రెగ్యులేటర్స్, సింగిల్ విండో సిస్టమ్ ఉండదు. ఎవడన్నా వేరే దేశం నుంచి వచ్చి మన దగ్గర చదువుకుందామని అనుకున్నా అకాడమిక్ ఫ్రెండ్లీగా ఉండవు, నాన్ అకాడమిక్ ఫ్రెండ్లీ వీసాస్ ఉంటాయి. వాడిని 100 సార్లు చెక్ చేసి వాడు ఇదా అని చెప్పి ఎవడొస్తాడు అట్లా చేసుకుంటే. సో కాబట్టి చదువుకోవడానికి ఇచ్చే విద్యార్థుల్ని ఆస్ట్రేలియా, జర్మనీ లాంటి దేశాలు ఎలా అయితే స్వీకరిస్తున్నాయో అట్లా త్వరితగతిన ఇచ్చేటటువంటి ఫాస్ట్ ట్రాక్ అకాడమిక్ వీసాస్ అనేటటువంటివి ప్రొవైడ్ చేయాలి. అట్లాగనే క్యాంపస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన దేశంలో హాస్టళ్ళు కానీ, ల్యాబ్ని కానీ, లైబ్రరీలు కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇన్స్టిట్యూషన్స్తో పోల్చుకుంటే చాలా తక్కువగా ఉన్నాయట. కేవలం ఐఐటి మద్రాస్ లాంటి మాత్రమే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి స్టాండర్డ్స్ ప్రకారం రీచ్ అవ్వగలుగుతున్నాయట. అట్లానే ఫారెన్ ఫ్యాకల్టీ, మన దేశంలో మరొక అంశం ఏంటంటే విదేశాల నుంచి లెక్చరర్లు కూడా సరిగ్గా తీసుకురాం మనం. ఎందుకు అంటే అఫ్కోర్స్ విదేశాల నుంచి లెక్చరర్స్ వస్తే అప్పుడు మనకు కొంత డైవర్సిటీ వస్తుంది కదా. సో అట్లా రిక్రూట్మెంట్ నామ్స్ చాలా టైట్గా ఉంటాయి, శాలరీ తక్కువగా ఇస్తారు, టెన్యూర్ అంటే ఇన్ని సంవత్సరాలు, ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఇక్కడ కూర్చొని పనిచేసేటటువంటి సౌకర్యాలు కల్పించాం.
సో దీనివల్ల అమెరికా, యూరోప్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్తో భారతదేశం ఇలాంటి ఫ్లెక్సిబుల్ కాంట్రాక్ట్స్, హయ్యర్ శాలరీస్ లేకపోవడం వల్ల ఫ్యాకల్టీని తీసుకురావడంలో కూడా కంపీట్ అవ్వట్లేదు. అలాగనే ఇంటర్ డిసిప్లినరీ గ్లోబల్ బెంచ్ మార్క్డ్ కోర్సెస్ కూడా మన దేశంలో, అంటే ప్రపంచవ్యాప్తంగా యూనివర్సిటీలో ఇచ్చేటటువంటి కోర్సెస్ మన దేశంలో సరిగ్గా ఉండట్లేదు. అట్లాగనే రీసెర్చ్ని ఇంటెన్సివ్గా చేసేవాళ్ళు, ఇంటర్ డిసిప్లినరీ ప్రోగ్రామ్స్, ఇవన్నీ ఇంటర్నేషనల్ ఫార్మాట్స్లో మనం చేస్తూ ఉంటాం, ప్రపంచ దేశాల్లో చేస్తూ ఉంటారు, మన దేశంలో సరి చేయట్లా. అలాగే జాయింట్ డిగ్రీస్ కానీ, డ్యూయల్ క్యాంపస్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ యూరోప్ లాంటి దేశాల్లో కామన్గా ఉంటాయి, జాయింట్ డిగ్రీలు తెచ్చుకోవడం. మన దేశంలో అవేమి ఉండవు. సో అప్పుడు ఎందుకు వస్తారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మన దేశానికి? అట్లాగనే బ్రాండింగ్ కూడా మనం చూస్తే ప్రపంచవ్యాప్తంగా అసలు మార్కెటింగే చేయం మనం. అలాగనే ప్రపంచవ్యాప్తంగా అల్యూమినీ అంబాసిడర్ నెట్వర్క్స్ అని అంటారు, అంటే స్టూడెంట్స్ అంబాసిడర్స్ని ఇట్లాంటి వాళ్ళని కలపడం, అట్లాంటివి ఉండవు. అలాగే కెనడా లాంటి దేశాలు యాక్టివ్గా ఇట్లాంటివి ఎంబసీస్ లాంటివి ప్రమోట్ చేసి వేరే విదేశాలకు చెందినటువంటి వ్యక్తులు వీళ్ళ ఎంబసీలకు తీసుకొచ్చి పార్టీలు ఇవ్వడం, ఇట్లాంటివి చేస్తుంటారు. లేదా కలపడం, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో మాట్లాడించడం, ఇట్లాంటివి మనం చెయ్యమన్నమాట. సో కాబట్టి ఖచ్చితంగా దాంతోపాటు భారతదేశంలో కొంత లాంగ్వేజ్ బ్యారియర్స్ అనేటటువంటిది కూడా ఉంది. అంటే ఇంగ్లీష్ మాట్లాడతారు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరూ ఇంగ్లీష్ మాట్లాడరు కదా. ఫ్రెంచ్లో ఉన్న వాళ్ళు ఫ్రెంచే మాట్లాడతారు, జర్మనీలో ఉన్న వాళ్ళు జర్మనీ మాట్లాడతారు, ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడతారు. అలాగే కల్చరల్ ఐసోలేషన్, భారతదేశంలో కల్చర్ చాలా టిపికల్గా ఉంటుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వ్యక్తులు ఆ కల్చర్తో సరిగ్గా కోపప్ అవ్వలేరు. అట్లాగనే స్టూడెంట్ ఫ్రెండ్లీ ఎకోసిస్టమ్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీస్తో పోలిస్తే భారతదేశంలో చాలా అత్యల్పమట. సో ఈ కారణాల వల్లనే మనం చేయలేకపోతున్నాం. దీనికి నీతి ఆయోగ్ కొన్ని రికమెండేషన్స్ ఇచ్చింది. అదేంది, ముందు స్కాలర్షిప్లు ఇవ్వాలి, విశ్వబంధు స్కాలర్షిప్స్ అని పెట్టి అంతర్జాతీయ విద్యార్థులకి ఇవ్వాలి. అలాగే విశ్వబంధు ఫెలోషిప్స్ అని చెప్పేసి ఫారెన్ ఫ్యాకల్టీకి, రీసెర్చర్స్కి కూడా చాలా ఎక్కువగా మనం శాలరీస్ కనుక ఇస్తే ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ అకాడమిక్ అట్రాక్టివ్నెస్ ఏదైతే ఉందో, అంటే ప్రపంచవ్యాప్తంగా చదువుకోవాలనే విద్యార్థులు భారతదేశానికి రావడానికి ఇష్టపడతారు. రెండవది, నేషనల్ రీసెర్చ్ ఫండ్ అని ఒక దాన్ని క్రియేట్ చేసి దీని పేరు భారత్ విద్యా కోష్ అని పెట్టమంటున్నారు. ఈ భారత్ విద్యా కోష్లో $10 బిలియన్, అంటే US బిలియన్ డాలర్స్ ఏవైతే ఉన్నాయో $10 బిలియన్ కేవలం పరిశోధనకే పెట్టాలట. సో 50% దీని క్యాపిటల్ అంతా కూడా డయాస్పరా, ఫిలాంథ్రఫీ, ఎవరైనా చారిటీలు ఇచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి స్వీకరించాలని చెప్తున్నారు. మిగతా 50% ప్రభుత్వం ఇస్తుందట. సో ఇట్లా నేషనల్ రీసెర్చ్ ఫండ్ ఒకదాన్ని పెట్టాలనేటటువంటి నీతి ఆయోగ్ రికమెండేషన్. ఇక 3, మల్టీలేటరల్ మొబిలిటీ ఫ్రేమ్వర్క్. అంటే నీతి ఆయోగ్ ఏం చెప్తుందంటే ఎరాస్మస్ స్టైల్ ప్రోగ్రామ్ నేమ్డ్ ద టాగోర్ ఫ్రేమ్వర్క్. అంటే ఏంటంటే స్టూడెంట్ ఫ్యాకల్టీ తాలూకా మొబిలిటీ, అంటే కలిసి వాళ్ళు ప్రయాణించేటటువంటి పరిస్థితులు ఉండాలి. వేరే దేశాల నుంచి స్టూడెంట్స్ రావాలి, ఫ్యాకల్టీ రావాలి. మనకి ఏషియాన్, బ్రిక్స్, బిమ్స్టెక్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, ఇట్లాంటి వాటిలో ఇంక్లూడ్ చేసి ఈ ప్రాంతాల నుంచి మనం ఏం చేయాలంటే లార్జ్ స్కేల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్ మొబిలిటీ చేపట్టి ఎక్కువ మంది విద్యార్థుల్ని, ఫ్యాకల్టీని మన దేశానికి తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. సో అదే ఎరాస్మస్ ప్లస్ స్టైల్. అట్లాగనే రెగ్యులేటరీ వీసా ఫ్రేమ్వర్క్, ఇందాక చెప్పాను కదా, స్టూడెంట్స్ ఈజీగా దేశానికి వచ్చి ఈజీగా బయటకు వెళ్ళేటట్టు ఉండాలి, వీసాలు ఈజీగా ఇవ్వాలి. అలాగనే టెన్యూర్ పాత్వేస్ అండ్ కాంపిటేటివ్ శాలరీస్, ఫారెన్ ఫ్యాకల్టీకి కూడా ఈజీగా మన దేశంలోకి రావడానికి, అలాగే వాళ్ళకి చాలా ఎక్కువగా శాలరీస్ అనేటటువంటి పే చేయడానికి. అంటే పనికిరాని ఫ్యాకల్టీ అని కాదు నా ఉద్దేశం, అద్భుతమైన ఫ్యాకల్టీ ఉంటే అంత అద్భుతమైన శాలరీలు ఇవ్వాలా మనం. అలాగే వీసాలకు, ట్యాక్స్ ఐడీలు, బ్యాంకింగ్, హౌసింగ్, వీటికి ఈజీగా మనము సింగిల్ విండో సిస్టమ్ని క్రియేట్ చేయాలి. అలాగనే ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ భారతదేశంలో పెట్టడానికి కూడా అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే మనం చేయలేకపోతున్నాం, మరి ఫారెన్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకొస్తే వాళ్ళనే చేస్తారు. ఇప్పుడు మనం కార్లు తయారు చేయని రోజుల్లో ఫారెన్ దేశాల నుంచి కార్లు కొనలే, పోనీ ఇప్పుడు తయారు చేస్తున్నాం. మనం ఫోన్లు తయారు చేయలేకపోతున్నాం, ఫారెన్ దేశాల నుంచి ఫోన్లు కొనట్లే. అట్లాగనే ఫారెన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా తీసుకొస్తే తప్పేముంది అనేటటువంటిది నీతి ఆయోగ్ యొక్క ఆలోచన. సో అలాగనే ర్యాంకింగ్ అండ్ క్వాలిటీ మెట్రిక్స్లో ముఖ్యంగా నేషనల్ మనకి ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ ఉంది, ఇన్స్టిట్యూషన్స్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. అలాగనే కొత్త కొత్త ఇండికేటర్స్ని తీసుకురావాలి. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా మన ఇన్స్టిట్యూషన్స్ని గ్లోబల్ రీచ్లో పెట్టాలి, వేరే ఇన్స్టిట్యూషన్స్లో పార్ట్నర్షిప్ చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే అంతర్జాతీయంగా మన ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. సో దీనివల్ల ఎక్కువగా మన దగ్గరకు వస్తారు. అట్లాగనే బ్రాండింగ్కి సంబంధించి కూడా భారత్కి ఆన్ అల్యూమి అంబాసిడర్ నెట్వర్క్ అనేటటువంటివి పెట్టి భారతదేశానికి సంతతికి చెందినటువంటి వ్యక్తులు, ఫారెన్లో ఉన్న వాళ్ళని అక్కడ అంబాసిడర్స్తో ఇండియన్ హైయర్ ఎడ్యుకేషన్ కోసం కల్పించడం, అందులో మోటివేషన్ తీసుకురావడం,
ఫారెన్లో ఉన్నటువంటి పిల్లల్ని భారతదేశానికి వెళ్ళమని చెప్పడం, ఇట్లాంటి వాటి వల్ల కూడా మనం ఇంప్రూవ్ చేయొచ్చు. ఇక లాస్ట్ది కల్చరల్ రెడీనెస్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రెడీనెస్. అంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ భారతదేశానికి వచ్చినప్పుడు వాళ్ళని సపోర్ట్ చేసే సిస్టమ్స్ ఉండాలి. ఎస్, ఇదిగో ఇది మా కల్చర్, కానీ మీరు ఎలా ఉండండి, ఇట్లా చెప్పగలగాలి, బ్రాడ్ మైండ్తో ఆలోచించగలగాలి. దీనికి సంబంధించి ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీస్ కానీ, మన కల్చర్ గురించి నేర్చుకోవడానికి వాళ్ళకి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని క్రియేట్ చేయడం కానీ, ఇట్లాంటివి చేయడం వల్ల కూడా అంతర్జాతీయంగా భారతదేశాన్ని కాంపిటేటివ్గా నిలబెట్టి అక్కడ స్టూడెంట్స్ని, ఫ్యాకల్టీస్ని తీసుకొచ్చి హయ్యర్ ఎడ్యుకేషన్ని ఇంటర్నేషనలైజ్ చేయొచ్చు అంటోంది నీతి ఆయోగ్. దీని మీద మీ యొక్క అభిప్రాయం, మనం ఇంకా ఏం చేస్తే ప్రైమరీ, సెకండరీ, టెరిషియరీ ఎడ్యుకేషన్ కూడా భారతదేశంలో మారుతుంది అనేది మీ కమెంట్ సెక్షన్లో తెలపండి. సో దీనికి సంబంధించి ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి. అట్లాగనే డిస్కస్ ద ఆబ్జెక్టివ్స్ ఆఫ్ పాపులేషన్ ఎడ్యుకేషన్ అండ్ పాయింట్ అవుట్ ద మెజర్స్ టు అచీవ్ దెమ్ 200 పదాల్లో రాయండి. సో ఇది ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్. మరొక కొత్త టాపిక్తో మనం యథావిధిగా రేపు కలుద్దాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.